హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం మ్యాంగో సేమియా. కావలసిన పదార్థాలు: సేమియా 100 గ్రాములు, మ్యాంగో పల్ప్ 150 గ్రాములు, పాలు 500 ml, పంచదార 100 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదం ముక్కలు కొద్దిగా, పిస్తా ముక్కలు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. తయారీ విధానం: ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో జీడిపప్పును వేసి వేపుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్, బాదం ముక్కలు, పిస్తా ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని సేమియాను వేసి వేపుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. పాలను పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసి తిప్పుతూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేపి పక్కన పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకుంటే విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు పంచదార సరిపోకపోతే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మ్యాంగో పల్ప్ని మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో సీజన్లో అయితే మనం రియల్ ఫ్రూట్ పల్ప్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం పల్ప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని బాదం అండ్ పిస్తాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇది కోల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన మ్యాంగో సేమియా రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.